ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఎన్నికల ముందు స్థానిక ఆర్యవైశ్యులు తప్పక ఎంపీగా భరత్ను, ఎమ్మెల్యేగా వంశీకృష్ణను గెలిపించుకుని విజయోత్సవ సభను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి ఇచ్చిన మాట ప్రకారం నేడు శ్రీ వాసవి కళ్యాణ మండప సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సంఘం, వాసవి విజ్ఞాన మండలి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A వాకర్స్ క్లబ్ల సహకారంతో స్థానిక వుడ్యార్డ్ స్ట్రీట్లో ఉన్న శ్రీ వాసవి కళ్యాణ మండపంలో విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్కు మరియు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు అంగరంగ వైభవంగా విజయోత్సవ సన్మాన సభను నిర్వహించారు. ఈ సభకు అతిథులుగా కె శ్రీరామచంద్రమూర్తి, లక్కీ షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు పి మస్తాన్ రావు, W భాస్కర్ రావు, తిరుమల స్టీల్స్ గ్రంథి రామ్జీ, ఆ సంఘం అధ్యక్షులు వెన్నకోట రామ్మూర్తి, కార్యదర్శి కందుల మూర్తి, కోశాధికారి యలమర్తి గణేష్ మరియు ఇతర సభ్యులు మరియు వివిధ ఆర్య సంఘాల పెద్దలు తదితరులు హాజరైనారు. శ్రీ వాసి నలక ఎంత ప్రాముఖ్యమో మనందరికీ తెలుసు. అటువంటి వాకర్స్ క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ అయిన శ్రీ డివి బాలాజీ కుమార్ వేదికను అందించేసిగా కోరుతున్నాం. లక్ష్యం సాధారణమైతే జీవితం సాధారణం, అదే లక్ష్యం ఉత్తమమైతే జీవితం ఆనందమయం, అదే లక్ష్యం అద్భుతమైతే వారు నిరంతరం జీవించి ఉంటారు. అటువంటి అద్భుతమైనటువంటి లక్ష్యాలతో మన ముందుకు వచ్చిన వ్యక్తి మన శ్రీమాన్ రామారావు తల్లి గారు శ్రీమతి శ్రీమణి గార్ల ప్రియతనుడైన శ్రీ భరత్ గారి జీవన సూత్రం ఒక్కటి, ఒకే మాటపై ఒకే విలువపై నిలవడం. Immediately and introduce our వంశీకృష్ణ గారు. సభైనమా ఈ ఆత్మీయ స్వాగతం శ్రీకృష్ణుడు చెప్పిన గీతా సారాన్ని ఆఖరి ఆ రోజుని మీరు ఆశీర్వాద మండలం చేశాం. సుబ్బశివ గారు, గంధి రామకృష్ణ గారు వారు సన్మానం అనంతరం ఎంపీ భరత్ సభలో మాట్లాడుతూ 2014లో ఉన్న చంద్రబాబు కాదు, 1995లో ఉన్న చంద్రబాబు మళ్ళీ తిరిగి వచ్చాడు అని మా అందరికీ ఆయన చెప్తున్నారు. పొలిటికల్ గా ఆఫీసర్స్ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ రాజకీయ నాయకుల్ని ముందు పెట్టి, ఎందుకంటే ప్రజా ఆదరణ వాళ్ళు పొందారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయాలనే ఒక ఆలోచనలో అయితే ఆయన ఉన్నారు. ఇప్పుడు ఈసారి కూటమి ప్రభుత్వం మనకి ఇంకా కళ్యాణ్ గారి బలము, కేంద్రంలో మోడీ గారి బలం కూడా కలిసింది కాబట్టి కేంద్రం నుంచి మనకి అనేక విషయాల్లో మనకి సహాయం రాకపోతే రాష్ట్రాన్ని మనం మళ్ళీ మంచి దాకా పెట్టలేము. సో చాలా సంతోషంగా ఉంది ఈ సభ ఆర్గనైజ్ చేసినందుకు అందరికి మళ్ళీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏంటంటే సమాజాన్ని మనం మంచి దాకా ఎట్లా తీసుకుని వెళ్ళాలి, మీ వ్యాపారాలు ఎట్లా బాగుపడాలి, మీ పిల్లలు ఎట్లా బాగుండాలి, అన్నిటి మీద మీరు ఆలోచించి ఏదన్నా సూచనలు ఉంటే ఇస్తూ ఉండండి. ఈ సంఘ పెద్దలు కూడా ఎట్లాగో నన్ను కలుస్తూ ఉంటారు కాబట్టి సంఘ పెద్దల ద్వారా మీరు ఆ సూచనలు ఇస్తే అవి కూడా మేము కన్సిడరేషన్ లోపల తీసుకెళ్ళి ముందుకెళ్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మనిద్దరిని ఇక్కడ పిలిచి మీలో ఒకరిగా సన్మానించాలనే ఒక భావన కలిగిన మీ అందరికీ మనస్ఫూర్తిగా చేసుకోవాల్సిన నమస్కారం చేస్తూ, ముఖ్యంగా ఎలక్షన్ ముందు కూడా ప్రజల ముందు గారికి అందరూ కూడా మీకు వంశీయంగా చేస్తామని చెప్పడం జరిగింది నాకు బాబు గారికి. అదే మాదిరిగా ఇచ్చిన మాట ప్రకారం మీరు వన్ సైడ్గా మాకు సపోర్ట్ చేశారు, మేము కూడా డబుల్గా వన్ సైడ్ మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏ చిన్న సమస్య ఉన్నా
అందరూ వ్యాపారస్తులు కాబట్టి మీ వ్యాపార సముదాయం దగ్గర కానీ మీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా అటు భర్త కానీ నేను కానీ ఒక చిన్న ఒక ఫోన్ కాల్ చేసినా మా దగ్గరకు వచ్చినా ముఖ్యంగా ఎటువంటి సమస్య ఉన్నా కూడా 100% చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ వాళ్ళ హైయెస్ట్ మెజార్టీ సౌత్ నుంచి వచ్చింది, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ. బహుశా ఇంట్లో ఉండగా ఇలాంటి మెజార్టీలు కానీ ఇలాంటి పర్సంటేజ్లు కానీ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ అందరూ ఆదరణమానాలతో మీరు ఊహించిన దానికంటే మీకు మంచి సర్వీస్ చేస్తాం, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం, ఎక్కడ కూడా వెనుకాడ ఎంత కష్టమైనా కూడా ఖచ్చితంగా మీకు ఇచ్చిన ప్రతి హామీని నియోజకవర్గ వేసిన ప్రతి ఓటికి కూడా మేము ఆన్సర్ చేస్తామని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను భర్తగా హామీ ఇస్తున్నాం. ఇంకొకసారి మా సోదరులకి శిరస్సువంతి నమస్కారం చేస్తూ ఏ చిన్న పరంగా ఒక కుటుంబాలతో మీ వద్దకు వచ్చి పనిచేస్తామని చెప్పేసి సెలవుస్తున్నాం. ఈ సందర్భంగా శ్రీ వాసవి కళ్యాణ మండప సంఘం వైస్ ప్రెసిడెంట్ చింతా సోమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు శ్రీకృష్ణ గారిని అలాగే భరత్ గారిని కూడా ఎందుకంటే ఇలా తీసుకొచ్చామంటే ఈ ఎలక్షన్ ముందు కూడా మేము ప్రామిస్ చేసాం, ఇక్కడ మీటింగ్ వచ్చిన మళ్ళీ గెలిచిన తర్వాత మేము ఇక్కడే మీటింగ్ చేస్తాం, మేము విజయోత్సవం చేస్తాం అని చెప్పి ఒక మాట చెప్పాం. ఆ మాట ప్రకారంగా ఈరోజు ఈ సన్మాన సభకి మేము ఒక్కడే ఆర్యవేశ యువత సంఘం, కన్యాకుమారి దేవస్థానం, వాసవి కళ్యాణ సంఘం, వాసవిక విశాఖపట్నం ఇంటర్నేషనల్, అలాగే మొత్తం అందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్యవేశులు అందరూ కలిసి ఈ సన్మాన సభ ఏర్పాటు చేస్తాం. దీనికి వచ్చి ఈ సభని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. తదుపరి బోర్డు మెంబర్ సుగ్గు వెంకట శివకుమార్ మాట్లాడుతూ ఈ విజయోత్సవ సన్మాన సభ మన ప్రియతమ నాయకులు అయినటువంటి భరత్ గారికి, వంశీకృష్ణ యాదవ్ గారికి, వీరికి ముందుండి మన అందరం కూడా వీళ్ళని గెలిపించుకోవాలి అని చెప్పి భారీ మెజార్టీతో కాదు అతి భారీ మెజార్టీతో వాళ్ళని గెలిపించుకుని ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా వైశ్యులందరం కలిసి వారికి ఈ సన్మానం చేయడం చాలా మేము గర్వంగా భావిస్తున్నాము. ఎందుకంటే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వైశ్యులు ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, మడమ తిప్పరు, ఏ విషయంలోనైనా సరే ముందుంటారు. థ్యాంక్ యూ. అనంతరం బోర్డు మెంబర్ పోసర్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ జయవాసి వంశీకృష్ణ యాదవ్ గారికి కానీ భరత్ గారికి కానీ మా ఆర్యవైశ్య అసోసియేషన్ అన్నీ కలిపి మేము సన్మానం చేసుకోవడం జరిగింది. మా వైశ్యులు అంటే ముఖ్యంగా అందరూ వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉంటాము కాబట్టి మా వ్యాపారవేత్తలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వ్యాపారాల్లో ఏ ఇబ్బంది లేకుండా కూడా మాకు చూడమని చెప్పేసి మేము వారిని కోరడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మా పేరుని ఎవరు కూడా మీరు వచ్చినా కూడా ఏమీ మేము ఎటువంటి ఇది ఆశించము, మీ వైశ్యులకి ఏ ఇబ్బంది జరిగినా సరే మేము ముందుంటాము, మీ అసోసియేషన్ తరఫు నుంచి మీరు వచ్చినా పర్వాలేదు, మీరు ఇండివిజువల్గా వచ్చినా పర్వాలేదు, మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము, మీ వ్యాపారస్తులందరికీ మేము ఎన్నుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ